హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. కొన్నిసార్లు అంతే అండి, పెద్దగా అంచనాలు లేని వాళ్ళు ఎక్కువ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. అందుకు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి తమను తాము నిరూపించుకున్న ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి దక్కని ముఖ్యమంత్రి పదవి అతి తక్కువ వ్యవధిలోనే, అంటే తక్కువ టైంలోనే రేవంత్కి వచ్చేసింది. సరే, అదే ఆయన సామర్థ్యం చెప్పుకోవచ్చు. సీఎం పదవి చేపట్టిన కొద్ది రోజుల పాటు ఆయనకు ఎదురైన చిక్కులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యమంత్రి పదవిలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న రేవంత్ రెడ్డి ఇంకా పాలన మీద అయితే గట్టిగా పట్టాలని చెప్పాలి. సరే, అది వ్యక్తిగతంగా మాత్రం ఆయన తన సత్తా ఎక్కడికక్కడ చూపిస్తున్నాడు. వ్యవస్థగా చేయలేని ఎన్నో పనులైనా వ్యక్తిగా చేస్తున్నాడు. తన ఇమేజ్ని అంతకంతకు పెంచుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సరికొత్త అనుభూతిని ఆయన సీఎంగా పరిచయం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోళ్ళు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా వ్యవహరించడం, అంతకుముందు వరకు తాము సాదాసీదా అన్న విషయాన్ని వదిలేసి పదవిలో ఉన్న రోజులు ఎవరికి అందుబాటులోకి రాకుండా రాచరికాన్ని గుర్తు తెచ్చేలా వ్యవహరించే ధోరణి గడిచిన కొన్నేళ్లలో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక పెద్ద మనిషి అయితే అసలు దాడి బయటకు వచ్చేవాడు కాదు. కానీ రేవంత్ అని చెక్ పెట్టారు. ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా సరే పూర్తిగా వాడేసుకుంటున్నాడు, దున్నేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తనను తాను సాదాసీదా సీఎంగా ప్రజల మనసులో గుర్తుంచిపోయేలాగా గట్టిగానే కష్టపడుతున్నాడు. రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులను మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఆయన పదవి చేపట్టిన సమయంలో వివరించిన కొందరు నేతల తీరులో మార్పు రావటమే కాదు, మన పని మనం చేసుకుందాం సీఎంను డిస్టర్బ్ చేయడం ద్వారా తమకే నష్టం అన్న విషయాన్ని వాళ్ళకి అర్థం చేసుకున్నారు. దీంతో ఆయనకు కొన్ని చికాకులు తగ్గాయి. అదే సమయంలో సీనియర్ నేతలకు, మంత్రులకు అవసరమైన స్వేచ్ఛను రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. వారి విలాసవంతమైన వైఖరి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ఏది కూడా ప్రశ్నించట్లా. దీంతో పాటుగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాన్ని హెలికాప్టర్లో చూడటం సాధారణంగా ఏ ముఖ్యమంత్రి గతంలో చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా కూడా పొన్నంరావు గారు అదే పని చేశారు. పోలీస్ బాస్తో పాటు హైదరాబాద్ సిపి, జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆయన ఏరియల్ రివ్యూ చేశాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం సింపుల్గా అత్యంత సినిమాల్లో చూపిస్తారు, ఒకే ఒక్కటి సినిమాలో అట్లా చూపించినట్టు 3 కార్లు వేసుకొని టపక్కన ఆయన ట్యాంక్ బండి వెళ్ళిపోయాడు. దాంతోపాటుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక వద్ద దానిపైకి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందరూ అంతేకాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చేశాడు. సహజంగా ముఖ్యమంత్రి వస్తుంటే ఏమవుతుందంటే గ్రీన్ ఛానల్ ఉంటుంది, అంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. కానీ అత్యంత తక్కువ కాన్వాయ్తో ఎలాంటి హడావిడి లేకుండా నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ఆయన పిల్లలకు షేక్ హ్యాండ్ ఇవ్వటం, యూత్తో ఫోటోలు దిగటం, తనను తాను స్పెషల్ సీఎం అన్న విషయాన్ని ఆయన చేతులతో చూపిస్తూ వచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా నిమజ్జన వేళ స్వయంగా రావటం గడిచిన 45 ఏళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. అర్థమైందా? ఇంతవరకు ఎవరు రాలా. సో సీఎంగా రేవంత్ రికార్డుల మీద ఎంతలా గురిపెట్టారో అర్థమవుతుంది. అంతేనా? సరిగ్గా ఒక నెల క్రితం ఆగస్టు నెలలో సాయంత్రం చెప్పబెట్టకుండా అమీర్పేట పరిధిలోని మొన్న ఏదైతే వరద వచ్చిందో బల్కంపేట ఆ ప్రాంతం సడన్గా వెళ్ళిపోయాడు. బాధితులకు అందాల్సిన సాయంతో పాటు ముంపు నివారణకు ఏం చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చర్చించాడు ఆయన. అందరికి గుర్తుంది, అప్పుడు కూడా సడన్గా వెళ్ళిపోయాడు ఆయన. నిత్యం హైదరాబాద్ మహానగరంలో ఉండే ముఖ్యమంత్రులు నగరంలో ఏదైనా సమస్య ఏర్పడితే అక్కడికి వెళ్ళి చూసి రావటం లాంటి పెద్దవి ఉండే కాదు. ఆ తీరుకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంతేకాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి, అధికార నివాసానికి దగ్గరగా ఉండే అమీర్పేటకు ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఆ ప్రాంతం తిరగటం దశాబ్దాల ముందు జరిగినట్లు చెప్పడం చూస్తే రేవంత్ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. సాదాసీదంగా వివరించే ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఇష్టపడతారు. ప్రజల మనసులను దోచుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ మంచి మార్కులే కొట్టేస్తున్నారని చెప్పక తప్పదు. దీంతో పాటుగా ప్రధానంగా ఇంకో విషయం చెప్పాలి, మీరు అందరూ గుర్తుండే ఉంటుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాస్పిటల్లో ఉంటే సడన్గా వెళ్ళి ఆయన పరామర్శించారు. ఇలా సినిమాలో చూపిస్తారు, మనకు ఒకే ఒక్కటి సినిమాల్లో చూపించినట్టు. తర్వాత ఢిల్లీలో అప్పట్లో అధికారం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్లయితే సింపుల్గా ఉండేవాళ్ళో ఆ సింపుల్ సిటీ ద్వారా ప్రజల మనసును చొరగొనే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పారు, నేను ఏదో అధికారం కోసం ఇంకేదో కాదు, ప్రజల మనసు చొరగొనే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. సో ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఇలాంటి సింపుల్ సిటీ పనులు చేసుకుంటూ ప్రజల మనసును చొరగొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల మనసులో 10 కాలం నిలిచిపోతారు రేవంత్ రెడ్డి, ఎటువంటి డౌట్ లేదు.